అండ్ ఎవరైతే ఈ ముగ్గురులో ముగ్గురు అరెస్ట్ అయినారో ముగ్గురిట్లో ఒక పర్సన్ మాత్రం 100 నుండి 200 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఓకే. అండ్ చాలామంది కొంతమంది అమ్మాయిలు వ్యక్తిగతంగా పర్సనల్గా వచ్చి కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది నాకు. అంటే బాధ వ్యక్తం చేయడం జరిగింది. బాధ వ్యక్తం జరిగినప్పుడు నేను వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడడం జరిగింది. ఒక డిపార్ట్మెంట్లో, ఒక టూరిజం డిపార్ట్మెంట్లో ఒక మహిళా జర్నలిస్టు, మహిళా రిపోర్టర్ కావచ్చు, యాంకర్ కావచ్చు, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బతికి బయట పడ్డది. చనిపోయి ఉంటే వేరేలా ఉండేది కథ. ఎవరి వల్ల? ఈ ముగ్గురు ఎవరైతే అరెస్ట్ అయినారో ఈ ముగ్గురిట్లో ఒకరి వల్ల. సో అన్ని కోణాల్లో కూడా మీరు పరిశీలించాలి దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉన్నది. అది రేవంత్ రెడ్డి టీం నుండి కుట్ర చేసి ఆయన కావాలని మీడియా మీద తోసేసి మీడియా బయటికి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎవడు మాట్లాడినా, ఎవరు పిచ్చి పిచ్చి రాతలు రాసినా, పిచ్చి పిచ్చి కూతలు కూసినా వాళ్లకు జైలే శరణ్యం. మిగతా వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకేయడానికి లేదు. భయపడక్కడనే ఆగిపోవాలి. కానీ వీళ్ళు భయపడుతున్నారు. కానీ ఏమవుతుంది? ఇప్పుడు సిట్ వచ్చి అరెస్ట్ చేస్తుందండి, జైల్లో కూర్చుంటాం, ఏమవుతుంది? ఇప్పుడు అందులో ఒక మనిషి అరెస్ట్ అయ్యిండు, 150 కోట్లు సంపాదించిండు, బెయిల్ తీసుకుంటాడు, వస్తాడు. మిగతా డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా 2 జర్నలిస్టుల పరిస్థితి ఏంది? మరి ఈ రోజున హరీష్ రావు, కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. గతంలో మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టలేదండి? ఎంతమంది జర్నలిస్టుల మీద మీరు ఇది చేయలేదండి? తీన్మార్ మల్లన్నని 5 సార్లు మీరు అరెస్ట్ చేయడం జరిగింది, 5-6 సార్లు సుమారుగా. జర్నలిస్ట్ రఘుని మధ్యలోకి వెళ్ళి ఎత్తుకోపోవడం జరిగింది. కాళోజీ సీనన్నని కల్వకుంట్ల కవిత కొట్టిపించింది. దానికి ప్రేరేపించింది ఎవరు? శాటిలైట్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కదా. మీరు అది చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు హీరోలక్క. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ జర్నలిస్టుల అరెస్ట్ను ఖండిస్తున్నాం, ఖండాలుగా నరుకుతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సార్లు ఫస్ట్ యూట్యూబ్ని టార్గెట్ చేసిండు. యూట్యూబ్ని, శాటిలైట్ని వేరు చేసి మేము కొట్టుకోవాలని చెప్పి చిచ్చు పెట్టిండు. ఇట్లా అగ్గిపులు వెలిగించిండు. కొట్టుకుంటే మనం ఎందుకులే, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరు మిగిలితే వాళ్ళకే సపోర్ట్ చేద్దామని. ఇప్పుడేంది? ఈ వార్త వచ్చి వారం రోజులు అవుతుంది, కానీ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా మీద పగ ఉంటే నాకింత విషం ఇచ్చి చంపండి అని ప్రెస్ మీట్ పెట్టేదాకా ఈ ప్రభుత్వానికి సోయలేదా? ప్రసారం చేసి నెక్స్ట్ డే ఏం చేశారు? 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత మొత్తం అంతా ట్రోల్ అయిపోయి కోమటిరెడ్డి గారు మొత్తం బదలమైపోయినాక, ఆ మహిళా అధికారి మొత్తం బదలమైపోయినాక అప్పుడు వచ్చిండండి హీరో రేవంత్ అన్న, మేము యాక్షన్ తీసుకుంటాం, పర్మిషన్లు రద్దు చేస్తాం, వాళ్ళని జైలు చిప్పకూడి తినిపిస్తాం, ఎవడు ప్రశ్నించినా వాళ్ళని బతకనీయం, వాళ్ళు జైలే శరణ్యం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అండ్ అలాగే ఐఏఎస్ అధికారులు, మగవాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో, వేల కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్ముని తిన్నారో, ఈ తెలంగాణ సొమ్ముని తిన్న ఐఏఎస్ ఆఫీసర్లను దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయమనండి. చాలామంది ఉన్నారు. అమయ్ కుమార్ ఉన్నాడు, రజత్ కుమార్ ఉన్నాడు, సోమేష్ కుమార్ ఉన్నాడు. ఆ టానిక్ GST 1000 కోట్లు ఎగ్గొట్టిండు సంతోష్ కుమార్ జోగులపల్లితో. నవీన్ మిట్టల్ ఉన్నారు. ఇంతమంది ఉంటే ఒక్కసారి కూడా డామ్ డీమ్ డుబుష్ కూడా లేదు. ఈ రోజున మా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. ఎవరు పట్టించుకుంటలేరు ఉద్యమకారులను. చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ముఖ్యమంత్రి మాట వినట్లే. బహుశా నేను అనుకోవడం, ఈ మహిళా అధికారిని కూడా విన్నదో వినలేదో, అందుకే టార్గెట్ చేసిర్రు. ఎవరి కుట్రకు ఎవరు బలైనరు?
ఇప్పుడు సరే ఒకవేళ ఏదైనా అనుకుందాం, మిగతా మంత్రులు ఎంతమంది ఉన్నారండి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. ఇప్పుడు ఇదే ఒక పర్సను బ్యాంకాక్కి పారిపోతూ ఉంటే బ్యాంకాక్ ఎందుకు వెళ్తుండు మరి ఆయన? ఎందుకు? కొంతమంది మహిళల్ని పర్సన్ ట్రాప్ చేస్తున్నాడు, కొంతమందికి కనెక్ట్ చేస్తున్నాడు. మరి దాన్ని ఏమనాలి? గతంలో ఎప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా మీకు? అసలు 3-4 రోజుల నుంచి ఇదే వార్తలు, డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా రేవంత్ రెడ్డికి యాక్షన్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, దీని వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా? ఒకవేళ ఉంటే నిజంగా ఒక మహిళా అధికారిని మీద వార్త రాయడం తప్పు, బర్రాబర్ తప్పు. అది క్షమించరాని నేరం. వ్యక్తిగత జీవితంలో ఒక మహిళ ఐఏఎసే కాదు, ఏ మహిళ క్యారెక్టర్ అసాసినేట్ చేసినా, తప్పుగా ఒక మహిళ గురించి మాట్లాడినా అది ధర్మం కాదు. ఇప్పుడు ఇదే మహిళా అధికారిని ఏదైనా స్కామ్ చేసిందా, ఏదైనా కమిషన్లో తిన్నదా, ఆ వార్తలు వేయండి. విత్ ప్రూఫ్స్, నాట్ వితౌట్ ప్రూఫ్స్. సో దయచేసి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకోలే? మొత్తం ట్రోల్ అయిపోయినాక, మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొత్తం బదలాం అయిపోయినాక, మొత్తం సోషల్ మీడియా కోడే ఊసేసిన తర్వాత, దొంగల వలన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొత్తం ట్రోల్ అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టేదాకా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టలేదంటే మరి ఈ కుట్రలో మొట్టమొదటిగా ఉన్నది ఎవరు? ఇది ఫస్ట్ ఎంక్వైరీ చేయాలా? అండ్ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో, ఏం తెలుస్తుందో వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టాలా? అసలు ఈ పేషి నుండి వార్త మోసుకపోయినటువంటి వాడెవడు? వార్త వేయమని చెప్పింది వాడు? ఇవన్నీ ఒకటెనకాల ఒకటి ఇది చేస్తుంది. బట్ ఏదేమైనా అండి, తరాలు మారినా, యుగాలు మారినా మహిళల బతుకులు మారట్లే. ఇదే ఒక అబ్బాయి చేస్తే ఎవ్వడు రాయడు, ప్రశ్నించడు. వాడు అక్కడ రేప్ చేసేస్తాడు, టార్చర్ చేసేస్తాడు, అన్నీ చేసేస్తాడు, ఏముండదు. అది ఒక అమ్మాయి కథం అంతే. ఏం బతుకులండి, నాకు అర్థం కాదు ఇవన్నీ.